నిన్న మొన్నటి వరకు విజయవాడ బీసెంట్ రోడ్లో వెళ్లాలంటే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉండేది. ఇక వాహన రాకపోకలైతే మరింత క్లిష్టంగా ఉండేది. బీసెంట్ రోడ్లో ఫైర్, అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసెంట్ రోడ్డు మధ్యలో రాకపోకలకు అడ్డంకిగా మారిన అనధికారిక హ్యాకర్లను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. బీసెంట్ రోడ్లో ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్ అంటే తెలియని వారు ఉండరు. ఆ మాటకు వస్తే కేవలం విజయవాడ నగరం మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బీసెంట్ రోడ్ అనేది ఒక ప్రముఖమైనటువంటి షాపింగ్కి సంబంధించినటువంటి ప్రసిద్ధ ఒక రోడ్డు. ఈ రోడ్లో గుండుసూ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద వస్త్ర దుకాణాల వరకు కూడా చాలా ఉంటాయి. ఈ విజయవాడ నగరంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోడ్లోకి షాపింగ్ చేయడానికి నగరవాసులు నిత్యం వస్తూ ఉంటారు. నిత్యం సాయంత్రం అయితే చాలు కూడా ఈ రోడ్డు అంతా కూడా రద్దీగా ఉంటుంది. ఇక ముఖ్యమైన రోజులు, సెలవు రోజులు, పండగ రోజుల్లో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో ఇంతకుముందు రోడ్డుకి అటువైపులా అంటే అటు ఇటు రెండు వైపులతో పాటు రోడ్డు మధ్యలో కూడా ఈ హాకర్లందరూ కూడా పెట్టుకునే తమ బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసేవాళ్ళు. అయితే ఈ కారణంగా ఈ రోడ్డు మీద కేవలం నడవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. ఇక ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేదంటే ఆటోలు, కార్లు కావచ్చు, ఇవి ఏమాత్రం ఈ రోడ్లో రాలేని పరిస్థితి. ఇక అత్యవసర వాహనాలు అయినటువంటి 108 కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, ఈ వాహనాలు అయితే అసలు ఈ దరిదాపుల్లో కూడా రాలేని పరిస్థితి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపార దుకాణాలకు సంబంధించినటువంటి యజమానుల్లో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి ఈ బీసెంట్ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది, నిత్యం షాపింగ్కి వచ్చే వాళ్ళతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కనుక ఈ మార్గంలో పెద్ద ఎత్తున అటు ఆస్తి నష్టం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రాణ నష్టం జరిగితే మాత్రం ఆ లోటు ఎవరు భర్తీ చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ యజమానులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ నగరపాలక సంస్థకు వివిధ ఆదేశాలు జారీ చేస్తూ ఈ మార్గంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఎటువంటి హాకర్ ఉండడానికి వీల్లేదు. వాళ్ళందరినీ కూడా తొలగించి ఈ మార్గంలో అత్యవసరమైనటువంటి అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఈ వాహనాలు సజావుగా ఈ రోడ్లలో రాకపోకలు సాగించాలని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దాంతో గత నెల 7వ తేదీన ఈ మార్గంలో ఎవరైతే హాకర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నగరపాలక సంస్థ అధికారులు వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. అయితే వాస్తవానికి విజయవాడ ఉన్నటువంటి ఈ బీసెంట్ రోడ్డు మార్గంలో కేవలం 90 మంది హాకర్లకు మాత్రమే నగరపాలక సంస్థ నుంచి గుర్తింపు ఉంది. వాళ్ళకు మాత్రం గుర్తింపు కార్డులు ఉన్నాయి. వాళ్ళే ఏళ్ల తరబడి నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా రోడ్డు మధ్యలో కాకుండా అటువైపున రెండు పక్కల వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. అయితే కొద్ది కాలంగా ఎవరైతే ఈ హాకర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు అనధికారికంగా ఇక్కడ బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటి వారి సంఖ్య దాదాపు 250 పైగా ఉందని చెప్పి కూడా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ గుర్తింపు లేని వాటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నగరపాలక సంస్థ అధికారులు వాళ్ళందరినీ తొలగించారు. తర్వాత వీళ్ళందరినీ తొలగించిన తర్వాత ఇప్పుడు బీసెంట్ రోడ్డు మార్గంలో అయితే రోడ్డు మధ్యలో ఉందో ఇదంతా చాలా ఖాళీ ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ద్విచక్ర వాహనాలతో పాటు అంటే నడకదారిన వెళ్ళి షాపింగ్ చేసే వాళ్ళతో పాటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు, కార్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఈ చివరి నుంచి ఆ చివరి కూడా చాలా ఫ్రీగా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఇక అత్యవసర సమయాల్లో ఈ 108 కావచ్చు, తర్వాత ఫైర్ ఇంజిన్ కావచ్చు, ఇవి కూడా రాకపోకలు సాగించేందుకు వీలుగా కూడా ప్రస్తుతం మనకి ఈ దారి అనేది చాలా ఫ్రీగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఎవరైతే ఈ హాకర్లు అనధికారికంగా ఉన్నటువంటి హాకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించే క్రమంలో కొంచెం ఉద్రిక్తి కూడా ఏర్పడింది. అయితే వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పి నగరపాలక సంస్థ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుర్తింపు లేని హాకర్లందరినీ కూడా తొలగించడం జరిగింది. వామపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హాకర్లను తొలగించడానికి వీలేదు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితి మనకి ఆ మధ్యకాలంలో కనిపించింది. అయితే వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థ ఇప్పటికే కొన్ని జోన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జోన్లలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ జోన్లలో ఎవరైతే అనధికారికంగా హాకర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, వారు ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం చూస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తరలించారు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు పోయిన నెల 7వ తేదీన ఇవన్నీ ఖాళీ చేయించారు. ఇప్పటివరకు కూడా సజావుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సజావుగా ఇప్పుడు వ్యాపార లావాదేవీలు కావచ్చు, షాపింగ్లు కావచ్చు, ఇవన్నీ అంటే ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ వ్యాపారాలు ఇప్పుడు బాగున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ హాకర్లో ఎవరైతే అనధికారిక హాకర్ను తొలగించిన తర్వాత బీసెంట్ రోడ్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో ఉమామహేష్, న్యూస్, విజయవాడ.